गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. జై గురుదేవ్. 36 శ్లోకం చదవాలి మనం. చదువుదాం శ్లోకము. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అవతారిక. కిం చైతస్య జ్ఞానస్య మాహాత్మ్యం. అయితే ఈ జ్ఞానము యొక్క మహాత్మ్యము ఏమిటి, అది ప్రశ్న. ఏమిటి ఆ జ్ఞానము? ముందు గడిచిన 3 శ్లోకాలలో ఉన్న కాంటెక్స్ట్. సో రకరకాల యజ్ఞాల గురించి చెప్పి అందులో అన్ని యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము గొప్పది అని చెప్పారు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. ఎందుకు? సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సమస్తమైన కర్మలు కూడా జ్ఞానమునందే విలీనమైపోతాయి అని చెప్పారు. సో అందుకని కర్మల వలన మనిషి జీవితంలో 2 అంశాలు ఉంటాయి, కర్మ, విజ్ఞానము అని. ఇప్పుడు మనిషికి పశువుకి తేడా అదే కదా. పశువు, ఇప్పుడు ఎద్దు ఉందనుకోండి, తల ఆలోచించడానికి వాడుతుందా, లేకపోతే పొడవడానికి వాడుతుందా? రక్షణ కొరకు పొడవడానికి వాడుతుంది తలకాయని. కానీ మనిషి తలని ఆలోచించడానికి వాడతాడు. సో ఎద్దు జీవితంలో కర్మయే ఎక్కువ ఉంటుంది, పశువు జీవితంలో విజ్ఞానం ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటుంది. మనిషి జీవితంలో విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది, అది తేడా. సో ఆ విజ్ఞానము కర్మ కంటే మోక్షమునకు దారి విజ్ఞానము ద్వారానే కానీ కర్మ ద్వారా కాదు అని చెప్తున్నటువంటి మాట ఇది. అని చెప్పి జ్ఞానము గొప్పది, జ్ఞానయజ్ఞము గొప్పది అని చెప్పి, మరి ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి అంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. జ్ఞాని పైగా తత్వదర్శనము ఉన్నవారిని ఆశ్రయించి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, వాళ్ళకి నమస్కారం చేసి, అంటే వాళ్ళు చెప్పిన మాటను బాగా ఆలకించి, పరిప్రశ్నేన సరైన ప్రశ్న అంటే ఆత్మస్వరూపము గురించి ప్రశ్నలు, సంసారం గురించి ప్రశ్నలు కాకుండా తన స్వరూపము గురించి, నా స్వరూపం ఏమిటి, అసలు నేను ఎవరిని అన్న ప్రశ్న పరిప్రశ్న. అటువంటి ఆత్మజ్ఞానమునకు సంబంధించినటువంటి ప్రశ్నలు వేసి వారికి శుశ్రూష, సేవ చేసి. అంటే శుశ్రూష అంటే వినుటకు కోరిక కలిగిన వాడని కూడా అర్థం శుశ్రూష అంటే. సో వారు చెప్పిన మాట విని వారి ఎడల వినయం కలిగి ఉండి చక్కని ప్రశ్నలు వేసి, తత్వమును తెలుసుకునే ప్రశ్నలు వేసి వారి మెప్పు పొందితే, వారి అనుగ్రహం పొందితే, తే ఉపదేక్షంతి జ్ఞానం, వాళ్ళు నీకు జ్ఞానమును ఉపదేశిస్తారు అని చెప్పారు. అని చెప్పి సో ఆ జ్ఞానముని స్తుతిస్తున్నారు. యత్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యసి ఆత్మన్యథోమయి అని చెప్పారు 35వ శ్లోకంలో. అంటే ఆ సమ్యక్ దర్శనము అనే జ్ఞానము అంటే కర్తృత్వము భోక్తృత్వము అనేవి లేవు. నేను కర్తను కాను, నేను కర్తను అని నాకు ఒక ఐడియా, అది నేను నాది అనేటటువంటి ఒక ఐడియా నుంచి వచ్చినటువంటి భావజాలమే, కానీ ఇన్ రియాలిటీ నేను కర్తనైతే కాను అని తెలుసుకునుట, అది సమ్యక్ దర్శనం. సో నేను కర్తను కాను కాబట్టి నేను భోక్తను కాను. ఇక్కడ సంఘటనలు ఘటిల్లుతూ ఉంటాయే కానీ నేను చేస్తున్నది కాదు అని తెలుసుకుంటా, అది సమ్యక్ దర్శనం.
సో ఆ సమ్యక్ దర్శనము కలిగినటువంటి తత్వము తెలిసినటువంటి గురువులు ఉపదేశించిన జ్ఞానమునకు మనలో మనని ఇన్స్పైర్ చేసేటటువంటి కార్యక్షమం ఉంటుంది అని చెప్పడానికి ఆ జ్ఞానమును స్తుతిస్తున్నారు. యజ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. ఓ అర్జున, ఇటువంటి మోహమును మళ్ళీ పొందవు ఏ జ్ఞానం అయితే తెలుసుకుని. అయితే ఏమిటి ఆ జ్ఞానాన్ని, అది ఏమిటన్న చిన్న సూచన కూడా ఇస్తున్నారు. ఏ జ్ఞానము చేతనైతే అశేషేణ భూతాన్ని, ఈ అన్లిమిటెడ్ భూతములు అంటే బీయింగ్స్ అన్నీ కూడా ఆత్మని ద్రక్ష్యసి, నీలోనే భాగముగా దర్శిస్తావు. నీ స్వరూపమే అన్ని జీవులుగా నీకు దర్శనము ఇస్తున్నది అని దర్శించగలుగుతావు. అథోమయి, అంతేకాకుండా నాయందు కూడా దర్శించగలుగుతావు అని చెప్తున్నారు. చాలా గంభీరమైనటువంటి వాక్యము, ఈశ్వరునికి జీవునికి అభేదమును సూచిస్తున్నటువంటి వాక్యం. ఏ జ్ఞానము చేతనైతే ఈశ్వరునికి జీవునికి అభేదమును దర్శించగలుగుతావు, అటువంటి జ్ఞానమును పొంది మళ్ళీ ఇటువంటి మోహము కలుగదు అని చెప్పారు ఆ జ్ఞానం. సో దానికి సంబంధించినటువంటి శ్లోకం. మరైతే ఆ జ్ఞానం యొక్క మహాత్మ్యమును, ఇంకా ఆ జ్ఞానమునే స్తుతిస్తున్నారు. ఆ స్తుతిస్తున్నటువంటి శ్లోకంలో కంటిన్యూయేషన్. సో శ్లోకము, అపి చేత్ అసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. సర్వేభ్యః పాపేభ్యః అపి అంటే అన్ని రకముల పాపముల నుండి కూడా. పాపకృత్తమః, పాపమును చేసినవాడు, సర్వేభ్యః పాపేభ్యః అపి, అన్ని రకముల పాపముల నుండి కూడా ఏమిటి రక్షిస్తుంది? జ్ఞానమే రక్షిస్తుంది. సర్వం ప్లవేన ఏవ, జ్ఞానమనే పడవ ద్వారా మాత్రమే. జ్ఞాన ప్లవము అంటే పడవ. ఇక్కడ జ్ఞానాన్ని పడవతో పోలుస్తున్నారు. జ్ఞానప్లవేన ఏవ సర్వం రుజినం. రుజినము అంటే సముద్రం. ఎటువంటి సముద్రము? పాపం అనే సముద్రమును, దుఃఖం అనే సముద్రమును, సర్వం రుజినం, మొత్తము సమస్తమైనటువంటి దుఃఖము అనేటటువంటి సముద్రమును సంతరిష్యసి, దాన్ని దాటగలవు. సంతరిష్యసి అంటే దాటగలవు. ఎప్పుడు? ఆ జ్ఞానము పొంది, అంటే సద్గురువుల చేత ఉపదేశించబడినటువంటి జ్ఞానమును ఆకలింపజేసుకుని అన్ని పాపముల నుండి కూడా నీవు ఆ పాపము అనేటటువంటి వృజినం అంటే సముద్రమును దాటగలుగుతావు అని ఇక్కడ ఆ జ్ఞానాన్ని పడవతో పోలుస్తున్నారు. చదువుదాం. శంకర్ల భాష్యం చదువుతూ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాం. అపి చేత్ అసి అంటే, అపి అంటే ఒకవేళ ఇలా ఉన్నప్పటికీ కూడా, ఎలాగా? పాపేభ్యః పాపకృద్భ్యః అంటే చేసినటువంటి పాపముల నుండి. పంచమి బహువచనం. ఎటువంటి పాపములు? సర్వేభ్యః అంటే అన్ని పాపములు కూడా, ఇంకా సమస్తమైనటువంటి పాపములు అని అర్థం. అన్ని పాపముల నుండి కూడా రక్షింపబడతావు అని చెప్పుటకు వాడుతున్నటువంటి విశేషణము సర్వేభ్యః. దానికే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అతిశయేన పాపకృత్తమః అంటే అతిశయేన పాపకృత్ అంటే అతిశయము కలిగినటువంటి పాపములు, అంటే ఎన్నో పాపములు చేసినప్పటికీ కూడా, అన్ని పాపముల నుండి కూడా ఏమిటి రక్షించగలదు? సర్వం జ్ఞానప్లవేన ఏవ అంటే జ్ఞానమేవ ప్లవం కృత్వా, జ్ఞానమునే నావ కింద చేసుకుని, అంటే జ్ఞానమడడి నావ చేత వృజినార్ణవం పాపం. వృజినము అంటే సముద్రము. ఎటువంటి సముద్రము? ఇక్కడ పాపం అనేది సముద్రము. వృజినార్ణవము. అర్ణవము అంటే సముద్రము. రుజినార్ణవం అంటే పాపం అనేది సముద్రము. పాపం సంతరిష్యసి
దాన్ని దాటెదవు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, శంకర్లు కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు, పాపము పుణ్యము రెండు కూడా పాపం కిందే లెక్క. ఎవరికి? ముముక్షువు. నాకు మోక్షము నాకు కావాలి అన్న కోరిక ఉన్నవాడికి పాపము పుణ్యము రెండు పాపముతోనే లెక్క. ఎందుకంటే ఎంతటి సుఖమైనా కూడా పుణ్యమును సంపాదించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? తర్వాత కాలంలో సుఖము అనుభవించే అవకాశం వస్తుంది. ఈ ఇహలోకంలో అయి ఉండొచ్చు, పరలోకంలో అయి ఉండొచ్చు. బోల్డ్ అంత పుణ్యాన్ని పోగొట్టుకుంటే పోగేసుకుని స్వర్గానికి వెళ్ళి అక్కడ భోగాలను అనుభవించవచ్చు, అంతే కదా. సో సుఖము అనుభవించాలి అంటే పుణ్యము అనే బ్యాంక్ బ్యాలెన్స్లో పుణ్యం ఉండాలి. ఆ పుణ్యము ఎంతటి పుణ్యమైనా కూడా అది పర్మనెంట్ కాదు కదా, అది టెంపరీనే. ఆ పుణ్యముని అనుభవించడం అయిపోతుందో రోజు, ఆ పుణ్యాన్ని అనుభవించడం అయిపోయిన రోజుని దుఃఖమే మిగులుతుంది. మళ్ళీ ఈ భూమి మీద పుట్టవలసిందే మిగిలిన దుఃఖాన్ని అనుభవించడానికి, మిగిలిన పాపాన్ని అనుభవించడానికి. సో ఆ విధంగా ముముక్షువునకు పుణ్యము కూడా పాపమే, సుఖము కూడా దుఃఖమే. ఎందుకంటే సుఖము అయిపోయిన వెంటనే దుఃఖము పుడుతుంది మనసులో మళ్ళీ. సో ఎంతటి సుఖమైనా కూడా అది అశాశ్వతమే కదా. అది సుఖము అనుభవించడం పూర్తయిన రోజుని మిగిలే దుఃఖమే. ఆ విధంగా ముముక్షువునకు, ఎవరైతే మోక్షమును కోరుకుంటారో, లేదు నాకు మోక్షము నేను తర్వాత ఆలోచిస్తాను, ప్రస్తుతానికి నాకు మక్కువ పుణ్యం మీదే ఉంది, నేను పుణ్యాన్ని సంపాదించుకుని సుఖాన్ని అనుభవించాలి అంటే ఆ మార్గం వేరు. అప్పుడు కర్మలు చేసి ధర్మబద్ధమైన కర్మలు చేసుకుని ఆ పుణ్యాన్ని సంపాదించుకుని తర్వాత కాలంలో ఆ పుణ్యం యొక్క ఫలము ఏ రోజు కలిగితే ఆ రోజు ఆ పుణ్యం యొక్క ఫలాన్ని అనుభవించవచ్చు. బట్ అలా కాదు, నాకు మోక్షమే కావాలి, ఈ సుఖాలు దుఃఖాలు ఈ ద్వంద్వాలు నాకు వద్దు, ఈ ద్వంద్వాలకి అతీతమైనటువంటి ఆనందమును నేను అనుభవంలోకి తెచ్చుకోవాలి, అతడు ముముక్షువు. ఆ ముముక్షువునకు పుణ్యము కూడా పాపమే. అందుకని ఇక్కడ వృజినము అంటే వృజినార్ణవం పాపం అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలా ఎక్స్ప్లెయిన్ చేసి మనము కొంచెం కంగారు పడతామేమో, అయితే పుణ్యాన్ని కూడబెట్టుకుని పుణ్యాన్ని మాత్రం నేను అట్టే పెట్టుకుంటాను, పాపాన్ని మాత్రం క్షీణించేటట్టు చేసుకుంటాను అంటే అది ఏమీ కుదిరేటటువంటి పని కాదు. అనే స్టేట్ అయితే ఉండదు. ఎందుకంటే రెండు ఆపోజిట్స్ కదా, ఒకటి ఉంటేనే రెండోది ఉంటుంది. పాపం లేకుండా పుణ్యం అనే శబ్దానికి అర్థమే ఉండదు అసలు. అలాగే పుణ్యం లేకుండా పాపం అనే శబ్దానికి అర్థం ఉండదు. సో ఏదో ఒకటే ఉండుట అనేది ఉండదు ఎప్పుడు కూడా. రెండు కాంప్లిమెంటరీ కదా, ఆ పరస్పర పూరకములు రెండుని, పాపము పుణ్యము. సో పుణ్యం ఉందంటే పాపం కూడా ఉంటుంది, పాపం వద్దంటే పుణ్యం కూడా ఉండదు. సో ఆ విధంగా పుణ్యము కూడా ముముక్షువునకు పాపముతోనే సమానము. అందుకని శ్లోకంలో పాపం గురించే చెప్తున్నారు అని క్లారిఫై చేస్తున్నారు శంకర్. ధర్మ చదువుదాము. ధర్మ అపి ఇహ ముముక్షోః పాపముచ్యతే. సో ఇక్కడ ముముక్షువునకు ధర్మము కూడా పాపముతోనే లెక్క. అంటే మనము దృష్టాంతం ప్రకారం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమా మొదలయ్యే ముందు ఏముంది? సినిమా మొదలయ్యే ముందు తెల్లని తెర ఉంది అక్కడ, అంతే కదా. తర్వాత సినిమా స్టార్ట్ అయింది. సినిమా తెర మీద హీరో కనిపించాడు, విలన్ కనిపించాడు, మంచి ధర్మబద్ధమైనటువంటి సీనరీలు కనిపించాయి, అధర్మం కలిగినటువంటి సీనరీలు కనిపించాయి, అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కనిపిస్తూ ఉన్నంతసేపు కూడా అక్కడ ఉన్నది ఏంటి? కనిపించేది సినిమా, కానీ ఉన్నది సినిమా లేదు అక్కడ. సినిమా కనిపిస్తోంది కానీ ఉన్నది తెల్ల తెర మాత్రమే. సినిమా అయిపోయిన తర్వాత సినిమా కనిపించడం మానేసింది, సినిమా ఆగిపోయింది, సినిమా కనిపించడం మానేసింది, అప్పుడేం మిగిలింది? అప్పుడు తెరయే మిగిలింది. సో ఉన్నది తెరయే, కనిపించేది సినిమా. ఆ విధంగా మన జీవితంలో ఉన్నది పరమాత్మయే, కనిపించేది మాత్రము ధర్మము అధర్మము, పుణ్యము పాపము, సుఖము దుఃఖము అనే ద్వంద్వాలు కనిపిస్తాయే కానీ అది ఉన్న యథార్థం అయితే కాదు అని తెలుపుటకు చెప్తున్నటువంటి మాట. సినిమా దృష్టాంతము చాలా యూస్ఫుల్ దృష్టాంతం వేదాంతాన్ని అర్థం చేసుకుంది.
ముందు సినిమా మొదలవ్వక ముందు తెరే ఉన్నది, తెల్లని తెర. సినిమా కనిపిస్తున్నంతసేపు కూడా అక్కడ ఉన్నది తెరే. అక్కడ సినిమాలో కనిపించే అంశాలు కానీ, వస్తువులు కానీ, మనుషులు కానీ, సంఘటనలు కానీ లేవు, కనిపిస్తున్నాయి మాత్రమే. సినిమా అయిపోయిన తర్వాత కూడా అక్కడ తెరయే ఉన్నది. సినిమాకి ముందు తెరయే ఉంది, సృష్టికి ముందు తెరయే ఉన్నది. సృష్టి జరిగి ఆ, సృష్టి ఉన్నంత కాలము కూడా తెరే ఉన్నది. సృష్టి కనిపించడం మానేసి ప్రళయం అయిపోయిన తర్వాత కూడా ఆ తెరయే ఉన్నది సినిమా దృష్టాంతంలో. ఆ విధంగా ధర్మము అధర్మము రెండు కూడా కనిపించేవే, కానీ యథార్థమైతే పరమాత్మయే, ఆత్మతత్వమే ఉన్నది. ఆ ఆ వెలుగు వంటి స్వరూపమైనటువంటి ఆత్మతత్వమే ఉన్నది అని చెప్పుటకు చెప్తున్నటువంటి మాట. సో ఆ జ్ఞానమును తెలుసుకుని అన్ని పుణ్య పాపముల నుండి కూడా జ్ఞానం అనే పడవ చేత పుణ్యము పాపము అనే సముద్రాన్ని దాటగలవు అని ఆ జ్ఞానముని స్తుతిస్తున్నటువంటి శ్లోకము, ఆ జ్ఞానము యొక్క మహాత్మ్యమును తెలుపుతున్నటువంటి శ్లోకము. చదువుదాం ఇంకొకసారి శ్లోకము. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యసి. తర్వాత శ్లోకము. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అవతారిక. జ్ఞానం కథం నాశయతి పాపం ఇది సదృష్టాంతం ఉచ్యతే. అయితే జ్ఞానము పాపమును పుణ్యమును అనే వాటిని జ్ఞానము నశింపచేస్తుంది అని చెప్తున్నారు. సో జ్ఞానం అనే పడవ చేత ఆ పాపం అనే సముద్రమును దాటగలవు అని చెప్పారు ముందు శ్లోకంలో. అయితే జ్ఞానం కథం పాపం నాశయతి, జ్ఞానము ఏ విధముగా పాపమును నాశనము చేస్తుంది అని ఇది సదృష్టాంతం, దృష్టాంతముతో పాటుగా చెప్తున్నారు. దృష్టాంతము అంటే అనాలజీ ఇంగ్లీష్లో. ఒక దృష్టాంతమును చూపించి, ఇందాక మనం సినిమా దృష్టాంతం ఎలా చెప్పుకున్నాం అలాగా ఇక్కడ ఈ జ్ఞానము అనే పడవ చేత పాపం అనే సముద్రమును ఏ విధంగా దాటగలము అనే దాన్ని ఇంకో దృష్టాంతం. ఆ జ్ఞానం అనే పడవ కూడా దృష్టాంతమే, దాన్ని మెటఫర్ రూపకంతో చెప్పారు. ఇక్కడ ఇక్కడ ఇంకో దృష్టాంతం కూడా చెప్తున్నారు. ఏమిటి దృష్టాంతము? యథా ఏధాంసి సమిద్ధః అగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అక్కడ కొన్ని సందులు ఉన్నాయి. సమిద్ధః అగ్నిః, సమిద్ధోగ్నిః, సమిద్ధః అగ్నిః భస్మసాత్ కురుతే అర్జున అన్ని కలిపేసి ఒక సంధి, ఐదు పదాలు కలిపి ఒక సంధి చేశారు. సమిద్ధః అగ్నిః భస్మసాత్ కురుతే అర్జున. సో ఏ విధంగా అయితే, యథా ఏ విధంగా అయితే, సమిద్ధః అగ్ని, సమిద్ధః అగ్ని అంటే బాగా వెలిగించబడినటువంటి అగ్ని అని అర్థం. సమిద్ధః అంటే బాగుగా ఇంధనము వేసి రగిలించబడినటువంటి అగ్ని ఏ విధంగా అయితే ఏధాంసి, ఏధాంసి అంటే కట్టెలను, ఏధాంసి అంటే కట్టెలను భస్మసాత్ కుర్తే భస్మముగా చేస్తుందో. అంటే అక్కడ అగ్ని బాగా వెలిగించబడినటువంటి అగ్ని ఉందనుకోండి, అది చిన్న చిన్న కట్టి పుల్లల్ని కూడా భస్మం చేస్తుంది. మీరు అందులో పసుపు చెక్కను వేశారనుకోండి, పసుపు చెక్కనో లేదా గంధపు చెక్కనో వేశారనుకోండి, ఆ గంధపు చెక్కను కూడా అది భస్మం చేస్తుంది. చిన్న చిన్న అగ్ని అయితే చేయకపోవచ్చు, బాగా ఇంధనం వేసి ప్రజ్వలింపజేయబడినటువంటి అగ్ని ఉందనుకోండి, అందులో మీరు చిన్న కట్టి పుల్లలు వేసినా అది భస్మం అవుతాయి. అందులో చాలా కాస్ట్లీ గంధపు చెక్క వేసినా కూడా, టీకు చెక్క వేసినా కూడా అది భస్మమే అవుతుంది. సో అక్కడ దృష్టాంతం చూడండి ఎంత బాగుందో. ఏ విధంగా అయితే అగ్ని
ఒక బాగా ప్రజ్వలింపబడినటువంటి అగ్ని చాలా ఉత్కృష్టమైనటువంటి చెక్కను కానీ లేదా కట్టె పుల్లల్ని కానీ రెండింటినీ కూడా భస్మం చేస్తుంది. అలాగే తథా అదే విధముగా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. అదే విధముగా జ్ఞానాగ్ని సమిద్ధ అగ్నితో పోలుస్తున్నారు, సమిద్ధోగ్నితో పోలుస్తున్నారు. అంటే ఏంటి? బాగా ప్రజ్వలింపబడినటువంటి జ్ఞానాగ్ని అని అర్థం. అంటే బాగా పరిశీలన చేసి వివేకము ఉదయించినటువంటి విజ్ఞానం, అది జ్ఞానాగ్ని. ఆ, ఏదో కొంచెము పరిశీలన కాదు, దాన్ని పూర్తిగా పరిశీలన చేసి సమిద్ధోగ్నిలాగా అంటే బాగా వెలిగించబడినటువంటి అగ్ని వలె ఉండాలి జ్ఞాని. అటువంటి జ్ఞానాగ్ని ఏం చేస్తుంది? సర్వకర్మాన్ని, అన్ని కర్మలను కూడా, అవి పుణ్యమైన కర్మలు అవ్వచ్చు, పాపమును తెచ్చే కర్మలు, ధర్మబద్ధమైన కర్మలు కావచ్చు, అధర్మపరమైనటువంటి కర్మలు కావచ్చు, సర్వకర్మాన్ని భస్మసాత్ కురుతే, భస్మముగా చేయును. చూడండి ఎంత చక్కని దృష్టాంతము. సమిద్ధోగ్ని యథా ఏథాంసి భస్మసాత్ కురుతే తథా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున, ఓ అర్జున. అది అది దృష్టాంతం. శ్లోకానికి ఈ శ్లోకానికి కూడా అయితే కర్మబంధము ఓన్లీ ఆత్మజ్ఞానము తెలుసుకోవడం వల్లనే పోతుంది. ఆ బంధము పుణ్యము రూపంలో అయి ఉండొచ్చు, సుఖానుభవము రూపంలో పుణ్యము వలన వచ్చింది అయి ఉండొచ్చు, లేదా ఆ బంధము దుఃఖము యొక్క అనుభవము రూపంలో పాపము వలన వచ్చినది అయి ఉండొచ్చు. ఏదైనా కూడా బంధమే. ఆ బంధము ఆత్మ అకర్త, నేను కర్తను కాను, ఇదంతయు కూడా పరమాత్మ యొక్క లీలయే, ఇందులో నా ప్రమేయము ఏమీ లేదు, ఉన్నట్టు అనిపిస్తుందే కానీ అది నా ప్రమేయం అయితే ఏమీ లేదు అని తెలుసుకొనుట, నేను కర్తను కాను, నేను భోక్తను కాను అని తెలుసుకొనుట, ఆ జ్ఞానము అన్ని కర్మలను కూడా భస్మము చేస్తుంది అని చెప్తున్నా. చదుదాం భాష్యము. యథా ఏధాంసి కాష్టాని, ఏధాంసి అంటే కాష్టాని, కాష్టాని అంటే కట్టెలు, కట్టెలను ద్వితీయ బహువచనం. సమిద్ధ సమ్యక్ ఇద్ధ దీప్త, సమ్యక్ ఇద్ధ బాగా, ఇద్ధ అంటే దీప్త అని అంటే బాగా వెలిగించబడినటువంటి, బాగా ప్రజ్వలింపజేయబడినటువంటి అని అర్థము. సమిద్ధ అంటే అగ్ని అంటే బాగా ప్రజ్వలింపజేయబడినటువంటి అగ్ని భస్మసాత్ భస్మీభావం కురుతే అర్జున, ఓ అర్జున. ఏ విధంగా అయితే బాగా వెలిగింపబడినటువంటి అగ్ని కట్టెలను భస్మము వలె చేయును, జ్ఞానమేవ అగ్ని, జ్ఞానాగ్ని అంటే జ్ఞానమే అగ్ని, జ్ఞానమే అగ్ని అయితే అది జ్ఞానాగ్ని అయింది. జ్ఞానమేవ అగ్ని జ్ఞానాగ్ని భస్మసాత్ కురుతే తథా, భస్మము వలె చేయును. భస్మము వలె చేయును అంటే అది మెటఫర్ కదా. జ్ఞానం అనే అగ్ని కర్మలను భస్మము చేయము అంటే, అగ్ని కట్టెలను భస్మం చేస్తుందంటే అది మనకి వస్తువు కనిపిస్తోంది, స్థూలంగా ఫిజికల్గా వస్తువు కనిపిస్తోంది. జ్ఞానము కర్మలను దగ్ధము చేస్తుంది అంటే అక్కడ ఏం వస్తువు లేదు కదా కాల్చడానికి. మరి దాని అర్థం ఏమిటి అని అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిర్బీజీ కరోతి ఇత్యర్థ అంటే బీజము లేకుండా చేస్తుంది. దేనికి బీజము లేకుండా? కర్మబంధమునకు బీజము లేకుండా చేస్తుంది. కర్మలో కర్మబంధమునకు బీజం ఉంటుంది. ఇప్పుడు నేను కర్తను అనే భావనతో ఈ కర్మ నుండి నాకు ఇటువంటి కోరిక ఏదో తీరాలి అనే కోరికను దృష్టిలో పెట్టుకుని చేసిన కర్మలో కర్మబంధమునకు బీజము ఉంటుంది. జ్ఞానాగ్ని ఏం చేస్తుంది? ఆ కర్మబంధము యొక్క బీజమును తొలగించేస్తుంది. నిర్బీజీ కరోతి. సో కర్మలను భస్మము చేయును అంటే దాని అర్థం ఏమిటి? కర్మబంధము యొక్క బీజమును
తొలగించును. జ్ఞానాగ్ని ఇంకా భస్మము చేయను, ఆ బీజాన్ని తొలగిస్తుంది అని అర్థం. నిర్బీజీకరోతి. దాన్యం శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నహి సాక్షాదేవ జ్ఞానాగ్ని కర్మాణి ఇంధనవత్ భస్మీకర్తుం శక్నోతి. ఎందుకు అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నారంటే, జ్ఞానాగ్ని సాక్షాదేవ కర్మాణి ఇంధనవత్ భస్మీకర్తం నా శక్నోతి. ఆ నా తీసుకొచ్చి లాస్ట్లో పెట్టుకోవాలి. జ్ఞానం అనే అగ్ని కర్మలను ఇంధనము వేసి కట్టెలను కాల్చినట్టు, మంట కట్టెలను కాల్చినట్టు భస్మీకర్తం నా శక్నోతి. ఆ విధంగా భస్మము చేయలేదు కదా, ఎందుకంటే జ్ఞానాగ్ని ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు, కర్మలు ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు. తస్మాత్ సమ్యక్ దర్శనం సర్వకర్మణాం నిర్బీజత్వే కారణం ఇత్యభిప్రాయః. అంటే అక్కడ అభిప్రాయం ఏంటంటే, సమ్యక్ దర్శనము అంటే నేను కర్తను కాను అనేటటువంటి సమ్యక్ దర్శనం ఏదైతే ఉందో, ఆ సమ్యక్ దర్శనము సర్వకర్మణాం నిర్బీజత్వే కారణం. అన్ని కర్మల యొక్క కర్మబంధం అనే బీజము లేకుండా చేయుటకు కారణము. అన్ని కర్మలకి కూడా ఆ కర్మలో ఉండే కర్మబంధము యొక్క బీజాన్ని తొలగించే కారణం ఏమిటి? సమ్యక్ దర్శనము అని చెప్పుట అక్కడ ఆ దృష్టాంతంలో భగవంతుని అభిప్రాయము అని దాని అర్థం. ఎందుకు అలా చెప్తున్నాడు భగవంతుడు, దాన్నే ఇంకొంచెం లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సామర్థ్యాత్, ఆ జ్ఞానాగ్నికి అటువంటి సామర్థ్యము ఉన్నది. దాన్నే ఇంకొంచెం టెక్నికల్గా క్లారిఫై చేస్తున్నారు. ఏన కర్మణ శరీరం ఆరబ్ధం తత్ ప్రవృత్త ఫలత్వాత్ ఉపభోగేనైవ క్షీయతే. అయితే ఈ శరీరం ఉందనుకోండి, ఇది కర్మబంధము నుండి పుట్టినటువంటి శరీరం. ఏన కర్మణ శరీరం ఆరబ్ధం, ఈ ఈ ఈ జన్మలో ఈ శరీరం పొందడానికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలము కారణం. కర్మ యొక్క ఫలము ఈ శరీరము. సో ఇది వరకు ఎప్పుడో చేసినటువంటి కర్మ యొక్క ఫలమును పొందడానికి ఈ శరీరం పుట్టింది. మరి ఈ శరీరము ఎప్పటిదాకా ఉంటుంది? ఆ కర్మఫలం క్షీణించేదాకా ఈ శరీరం ఉంటుంది. ఆ కర్మఫలము పుణ్యరూపమైనటువంటి కర్మఫలాన్ని ఇచ్చి సుఖము అనుభవించే కర్మ ఉంటే, ఆ సుఖానుభవము అంటే ఒక మంచి ఇంట్లో ఒక అన్ని సదుపాయాలు ఉన్నటువంటి లగ్జరీస్లో పుట్టి ఆ సుఖాన్ని అనుభవించే కర్మ క్షీణించే వరకు కూడా ఆ శరీరం ఉంటుంది. సో మరి ఇప్పుడు పైన చెప్తున్నటువంటి పాయింట్కి టెక్నికల్ క్లారిఫికేషన్. ఈ శరీరము ఏ కర్మ వలనైతే ఈ శరీరం కలిగినదో ఆ కర్మని ఇప్పుడు జ్ఞానం తొలగించేది ఏం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ జర్నీ ఆల్రెడీ స్టార్టెడ్. ఈ శరీరము పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతమో దుష్కృతమో దాని యొక్క ఫలము ఈ శరీరము. ఆ సుకృతం కానీ ఆ దుష్కృతం కానీ క్షీణించేదాకా ఈ శరీరంని ఎవరు ఏం చేయలేడు. ఈ శరీరము ఆ సుకృతాన్నో దుష్కృతాన్నో అనుభవించేకే ఈ శరీరం రాలిపోతుంది. సో ఉపభోగేనైవ క్షీయతే. ఏన కర్మణ శరీరం ఆరబ్ధ తత్ ప్రవృత్త ఫలత్వాత్. అది ఆల్రెడీ దాని యొక్క స్టార్ట్ అయిపోయింది. ఆ ఫలము యొక్క స్టార్ట్ మనం పుట్టినరోజునే అయిపోయింది. ఆ పుట్టినరోజునే ఆ ఫలం యొక్క స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ ఫలము పూర్తయ్యేదాకా ఈ శరీరము ఉంటుంది. ఉపభోగేన ఏవ క్షీయతే. ఆ ఫలాన్ని అనుభవించడం ద్వారా మాత్రమే ఈ శరీరము పోతుంది. అతః, మరి అక్కడ చెప్తున్న పాయింట్ ఏంటి? అతః దేని యొక్క బీజాన్ని తొలగిస్తుంది? ఆల్రెడీ నేను పుట్టేశాను, ఆల్రెడీ నేను ఇదివరకు కర్మ చేసున్నాను, ఆ కర్మ యొక్క ఫలముకి నేను పుట్టాను, ఇంకా నాకు జ్ఞానం కలగలేదు. ఇప్పుడు జ్ఞానం కలిగింది. ఈరోజు 50 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు నాకు జ్ఞానం కలిగింది. అయితే మరి ఆల్రెడీ బీజము, నేను పుట్టిన బీజాన్ని తొలగించలేదు కదా. సో అలా అర్థం చేసుకోకూడదు. ఆల్రెడీ పుట్టాం కాబట్టి ఏ కర్మ వలనైతే పుట్టామో ఆ కర్మఫలాన్ని అనుభవించేదాకా ఈ శరీరము నిలుస్తుంది. ఈ శరీరాన్ని ఏమీ జ్ఞానం చేయదు. కానీ మరి జ్ఞానము దేని యొక్క బీజాన్ని తొలగిస్తుంది? ఇంకా కర్మఫలము ఆరంభము కానటువంటి కర్మలు ఏవైతే మిగిలిన్నాయో, అవి పూర్వజన్మలో అయి ఉండొచ్చు,
ఈ జన్మలో అయి ఉండొచ్చు. వాటి కర్మఫలము ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఇంకా ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్లోనే ఉంది, అది ఇంకా మేనిఫెస్ట్ కాలేదు. అటువంటి కర్మలన్నింటినీ కూడా భస్మము చేస్తుంది అని చిన్న టెక్నికల్ క్లారిఫికేషన్ ఇస్తున్నారు శంకర్లు. అది చెప్తున్నారు. యాని అప్రవృత్త ఫలాని జ్ఞానోత్పత్తే ప్రాక్ కృతాని, అంటే ఏవైతే ఇంకా మొదలవ్వనటువంటి ఫలములు ఉన్నాయో, వేటి యొక్క ఫలములు? జ్ఞానోత్పత్తే ప్రాక్, జ్ఞానోత్పత్తికి ముందు ఉన్నటువంటి చేసినటువంటి కర్మలు. ఇప్పుడు 50 ఏళ్లకి నా జ్ఞానం కలిగింది అనుకోండి, గత 49 ఏళ్లగా చేసినటువంటి కర్మలు ఉంటాయిగా, ఆ కర్మల యొక్క ఫలములు ఇంకా అన్ని, కొన్ని కర్మలు వెంటనే ఇచ్చేస్తాయి ఫలాన్ని, కొన్ని కర్మలు తర్వాత ఎప్పుడో ఇస్తాయి. సో ఇంకా ఫలాన్ని ఇచ్చుట మొదలు పెట్టనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మల యొక్క ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్లోనే ఉన్నటువంటి కర్మ ఫలములన్నీ కూడా వాటిని భస్మము చేయును. జ్ఞాన సహభావీని చ అతీతానేక జన్మకృతాని చ. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటివి ఎప్పటివో కూడా ఇంకా ఫలము ఈరోజు స్టార్ట్ అయి ఉండకపోవచ్చు, అది మనకు అర్థం కాదు. సో అవన్నీ కూడా అతీతానేక జన్మకృతాని చ తాన్యేవ భస్మసాత్ కురుతే, వాటిని మాత్రమే భస్మము చేయను. సో ఏవైతే కర్మఫలం స్టార్ట్ అయిపోయిందో దాన్ని జ్ఞానం ఏం చేయలేదు, కానీ దాన్ని ఏం చేయలేదంటే చేయకపోయినా కూడా ఇంకప్పుడు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం కలిగినది. అప్పుడు సుఖమైన దుఃఖమైన రెండు ఒకటే. సో సుఖము ఆ మనిషిలో ఎక్సైట్మెంట్ని కలుగు చేయదు, దుఃఖము కూడా ఆ మనిషిలో డిప్రెషన్ని కలుగు చేయదు. సో ఇంకక్కడ భస్మి అంటే బీజాన్ని తొలగించడం అంటూ ఏమీ లేదు, ఎందుకంటే నేను కర్తను కాను అని తెలుస్తూనే ఉంది. బాహ్యంలోనూ ఆంతరంగికంలోనూ ఉన్నది అంతయు పరమాత్మయే అని అనుభవపూర్వకంగా తెలుస్తూనే ఉంది. ఇంకప్పుడు అక్కడ అలాంటి పర్స్పెక్టివ్ ఉన్న దేహంలో ఇంకా అక్కడ భస్మం చేయాల్సినటువంటి కర్మ ఏం లేదు. ఇంకా పాతవి ఏమైనా ఉండొచ్చు, అవి వాటిని మాత్రం భస్మము చేయును అని చిన్న టెక్నికల్ క్లారిఫికేషన్. అంటే భాష్యం మరి అంత ఓపిక్గా ఎక్కడా కూడా మనము దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఎక్కడికక్కడ ఆయన చాలా ఓపిక్గా క్లారిఫై చేసి చెప్తూ ఉంటారు. చదువుదాం శ్లోకం. యథైథాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. నెక్స్ట్ శ్లోకము. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. అవతారిక. యతః ఏవం అతః అంటే దిస్ బీయింగ్ సో అని అర్థం ఇంగ్లీష్లో. అంటే ముందు చెప్పారు కదా, జ్ఞానము జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. ఈ విధంగా పరిస్థితి అలా ఉంది, అది ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ అలా ఉండగా ఏమిటి చెప్తున్నారు? నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. సో జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ న విద్యతే. ఇక్కడ అంటే ఈ లోకంలో జ్ఞానము కంటే, జ్ఞానేన సదృశం జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రం, పవిత్రమైనది న విద్యతే, వేరొకటి లేదు. అంటే జ్ఞానము ఇస్ ద హైయెస్ట్, విజ్ఞానమే హైయెస్ట్. మనకి జీవితంలో, మనిషి జీవితంలో కర్మ విజ్ఞానము అని రెండు ఉంటాయి, ఇందాక చెప్పుకున్నాం కదా. అందులో జ్ఞానం ఇస్ ద హైయెస్ట్, జ్ఞానమును మించినటువంటిది మరొకటి ఇక్కడ లేదు. అదే చెప్పుకున్నాగా, మనిషికి పశువుకి తేడా అదే. మనిషి యొక్క బ్రెయిన్ సైజు ఏనుగు యొక్క బ్రెయిన్ సైజు కంటే పెద్దది ఉంటుంది, ఎందుకంటే మనిషి ఆ ఆపరేటస్ని, ఆ అంతఃకరణాన్ని ఆలోచించడానికి వాడతాడు. పశువు అంత ఆలోచించడానికి వాడదు, పశువు కర్మలు చేయడానికే వాడుతుంది. మనిషిలో
ఆ కేపబిలిటీ ఉంది మరి. భగవంతుడు అలాగా ఆ సృష్టిలో ఆ కేపబిలిటీ మనిషికి ఇచ్చాడు. సో ఆ జ్ఞానము కంటే జ్ఞానానికి ఈక్వల్ అంటే ఇక్కడ ఏమీ లేదు. జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ న విద్యతే. సో పవిత్రం, పవిత్రం అంటే త్రం అంటే సంస్కృతంలో రక్షించేది అని అర్థం. మనం చూడండి మంత్రం అంటాం. మంత్రం అంటే ఏంటి? మనస్సును రక్షించేదని దాని అర్థం. క్షత్రం, క్షత్రం అంటే లా, అంటే ఆ, రక్షించేది కాబట్టి అది లా అయింది. సో త్రం అంటే సంస్కృతంలో ఆ త్రం ఎక్కడొచ్చినా కూడా అది రక్షణతో కూడుకున్నటువంటి పదవని అర్థం చేసుకోవచ్చు. ఆతపత్రం, ఆతపత్రము అంటే ఆతపత్రం అంటే గొడుగు, తాపము నుంచి కాపాడేది కాబట్టి ఆతపత్రమైంది. ఉమ్. ఆ విధంగా పవిత్రం, పవిత్రం అంటే పవి అంటే వజ్రము అని అర్థం. ఏమిటి వజ్రము? సంసారం అనే వజ్రం, అంటే వజ్రాయుధం అనమాట. వజ్రం అంటే థండర్. వజ్రం అనుకుంటే డైమండ్ అనుకున్నారు. వజ్రము అంటే థండర్. థండర్ నెత్తిమి పడింది అనుకోండి, పిడుగు. పవి అంటే పిడుగు, పిడుగు నుంచి రక్షించేదని అర్థం పవిత్రం అంటే. అంటే సంసారమే పిడుగు ఇక్కడ. సో అంటే సంసారం అంటే ఏమిటి? సుఖదుఖముల యొక్క ప్రవాహం. ఆ సుఖదుఖముల యొక్క ప్రవాహమే పిడుగు, ఆ పిడుగు నుంచి రక్షించేది కాబట్టి పవిత్రము అని ఆ విధంగా ఆ పదము యొక్క వ్యుత్పత్తి చెప్పుకోవచ్చు సంస్కృతంలో మనం. సో జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటిది మరొకటి లేదు. అయితే ఆ జ్ఞానమును ఎలాగ పొందాలి? తత్ స్వయం, ఎవరికి ఎవరికి వారే పొందాలి దాన్ని. స్వయం, స్వయమేవ అని శంకర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానికి వేరే, ఆ జ్ఞానమును పొందడానికి వేరెవరో హెల్ప్ చేయరు. తత్ స్వయం యోగ సంసిద్ధ, అంటే యోగము చేత అంతఃకరణమును శుద్ధి చేసుకుని. ఏ యోగము చేత? కర్మయోగము చేత. చెప్పబోతున్నారు శంకర్లు కూడా. కర్మయోగము చేత అంతఃకరణ శుద్ధి చేసుకుని స్వయముగా జ్ఞానముని పొందాలి ఎవరికి వారే. ఇంకొకళ్ళు వచ్చి చెప్పలేరు. అయితే గురువు, గురువు ఉపదేశము ఇది మార్గదర్శనం, ఒక మార్గాన్ని చూపించగలడంతే గురువు. కానీ ఆ మార్గంలో మనంతట మనమే నడవాలి, వేరొకళ్ళు నడిపించలేరు. ఎవరికి వాళ్ళు తత్ స్వయం యోగ సంసిద్ధ. సెల్ఫ్ రిలయన్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వేదాంతంలో. ఆ, ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్ అని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. నేనేమి నీ కష్టాలు తీర్చేస్తానని ఎక్కడా చెప్పలేదు. ఇంత 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 700 శ్లోకాల్లో ఎక్కడా ఆ మాట అనలేదు నేను తీర్చేస్తానని. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్ అన్నాడు. నిన్ను నువ్వే బాగు చేసుకో అన్నాడు. నేను నీకు విషయం చెప్పగలను అంతే, అంతేనే కానీ నీ బాగోగులు నువ్వే చూసుకో, నీ బాగు నువ్వే చూసుకోవాలంటున్నాడు. నేను నీకు విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుసుకుని నువ్వే ఆలోచించుకుని చేసుకో అంటాడు ఫైనల్లీ. సో ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్, ఇంత ఇన్స్ట్రక్షన్లో చూడండి సెంట్రల్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి? ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నాడు. అదే దాని అర్థం స్వయం అంటే. తత్ స్వయం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వేరొకళ్ళు ఎవరో వచ్చి ఉద్ధరించరు మనిషిని. ఏ మనిషిని ఆ మనిషియే స్వయముగా తన సొంత ఆలోచనతో, తన సొంత పరిశీలనతో కర్మయోగమును యొక్క అనుష్ఠానము చేసి అంతఃకరణము యొక్క శుద్ధి చేసుకుని తనకి తానే ఈ జ్ఞానాన్ని పొందాలి. తత్స్వయం యోగ సంసిద్ధ. సంసిద్ధ అంటే సంస్కరింపబడినటువంటి వాడని అర్థం. దేని చేత? కర్మయోగము చేత సంస్కరింపబడినటువంటి వాడై స్వయముగా ఈ జ్ఞానమును పొందవలెను. ఎలాగ పొందుతాడు? కాలేన ఆత్మని విందతి. కొంత కొంత టైం పడుతుంది మరి. అంతఃకరణంలో ఉన్నటువంటి మలినము తొలగిపోవాలంటే ఒక రోజులో తొలగిపోదు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధము చేయాలి, నీ ధర్మం అది, నువ్వు రాజువి, నువ్వు మంచి గురించి పోరాడాలి, సో లేచి నీ పని నువ్వు చేయి అంటున్నాడు. యుద్ధములో విజయాన్ని సాధించేవా, భోగాన్ని అనుభవిస్తావు. యుద్ధంలో మరణించేవా, వీరస్వర్గాన్ని పొందుతావు. ఏదైనా ఒకటే, రెండు ఈక్వల్గా తీసుకుని నీ పని నువ్వు చేయి అంటున్నాడు. గెలిస్తే ఏమవుతుంది, ఓడిపోతే ఏమవుతుంది అని ఆలోచించకుండా నీ కర్తవ్య పాలన నువ్వు చేయి అంటున్నాడు. సో ఆ విధంగా కర్తవ్య పాలన చేసి కాలేన కొంతకాలం చేత ఆత్మని విందతి, తన ఆత్మస్వరూపమును తెలుసుకోగలుగుతాడు. సో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. సో చాలా మంచి ఇన్స్ట్రక్షన్. ఆ తత్ స్వయం, ఆ స్వయం అన్న మాటను మర్చిపోకూడదు. స్వయం యోగ సంసిద్ధ, వేరొకళ్ళు ఎవరూ కూడా మనని ఉద్ధరించలేరు. మన ఉద్ధరణ మనమే చేసుకోవాలి. ఆత్మన ఆత్మానం ఉద్ధరేట్ అంటే మనిషికి ఎమోషనల్ డిపెండెన్స్ అని ఉంటుంది ఒకళ్ళ మీద.
ఆ ఎమోషనల్ డిపెండెన్స్ ఉండకూడదని చెప్తున్నటువంటి మాట. వరకు వాళ్ళు ఎమోషనల్లీ ఇండిపెండెంట్ ఉండాలి. పరిశీలించి విషయాన్ని తెలుసుకుని తనకి తానే ఆ, ఆ ఆ జ్ఞానమును పొందాలి. అది ఇప్పుడు ఆత్మ స్వరూపమే కాదు, ఇప్పుడు ఒక సైన్స్ సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకోండి, టీచర్ పాఠం చెప్పగలడు అంతవరకే. టీచర్ పాఠం చెప్పేయడం వల్ల మన బుర్రలోకి వెళ్ళిపోదు కదా. మన కృషి మనం చేయాలి. స్వయం యోగ సంసిద్ధ, స్వయంగా ఆ ఆ సబ్జెక్ట్ మీద కృషి చేసి ఆ ఆ సబ్జెక్టుని పరిశీలించి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ఎఫర్ట్ ఎవరికి వారే చేయాలి. అలాగే ఆ, ఆత్మజ్ఞానం విషయానికి వస్తే ఇంకా ఇంపార్టెంట్ అది. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.